ఐమాక్స్ లో స్పెయిన్ న్యూస్ చూద్దాం. మెగా డాటర్ నిహారిక కొణిదెల ప్రస్తుతం తాను వేరుగా నివసిస్తున్నారని, కుటుంబానికి దూరం కాలేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో నిత్యం ట్రెండింగ్ లో ఉండే నిహారిక ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితంతో పాటు కుటుంబ విషయాల గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. తాను విడిగా ఉంటున్నప్పటికీ 2 రోజులకు ఒకసారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను కలుస్తుంటానని, వారి తన జీవితమని ఆమె పేర్కొన్నారు. తన విజయాల వెనుక భార్య శాలినిది కీలక పాత్రని చెబుతూ హీరో అజిత్ కుమార్ మరోసారి తన ప్రేమను చాటుకున్నారు. ఓ ఇంటర్వ్యూలో అజిత్ తన వ్యక్తిగత వృత్తిపరమైన జీవితాన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారన్న అంశంపై స్పందించారు. తన అర్ధాంగి శాలిని ఎన్నో పనులు చక్కబెడుతుందని అన్నారు. ఆమె సహకారం లేకపోతే తాను ఇదంతా చేసేవాడిని కాదని పేర్కొన్నారు. మేము 2002లో పెళ్లి చేసుకున్నాం. అప్పటి నుంచి ఆమె నాకు బలంగా నిలిచింది. రేసింగ్ కి తిరిగి వచ్చినప్పుడు కూడా ఆమె నాతో పాటే వచ్చేదన్నారు. ఓజీతో బ్లాక్ బస్టర్ అందుకున్న దర్శకుడు సుజిత్ తన తర్వాత సినిమా విషయంలోనూ భారీగానే ముందుకెళ్తున్నారు. నెక్స్ట్ ఆయన నానితో సినిమా చేయనున్నాడు. ఈ సినిమాను కూడా పాన్ ఇండియా స్థాయిలోనే తెరకెక్కించనున్నారు సుజిత్. అందులో భాగంగా మలయాళ అగ్ర హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ని ఇందులో విలన్ గా తీసుకున్నారని వినికిడి. ఇప్పటికే పృథ్వీరాజ్ కు కథ కూడా వినిపించారట. ప్రస్తుతం మహేష్ రాజమౌళిల SSMB 29 లో విలన్ గా నటిస్తున్నారు పృథ్వీరాజ్. ఇప్పుడు క్యారెక్టర్ నచ్చటంతో నాని సినిమాలోనూ విలన్ గా నటించేందుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినీ ప్రస్థానంలో 18 ఏళ్ల విజయవంతమైన ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నాడు. ఈ ప్రత్యేక సందర్భంలో తన కెరీర్ లో ప్రతిష్టాత్మక పాత్రలో ఒకటిగా నిలిచే పెద్దితో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించిన ఈ చిత్రం రగ్గడ్ రూరల్ బ్యాక్ డ్రాప్ లో అద్భుతమైన కథతో ఉండబోతోంది. చిరుత సినిమాతో తన బ్లాక్ బస్టర్ అరంగేట్రం చేసిన చరణ్ పరిశ్రమలో 18 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పెద్ది సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ చరణ్ ని అద్భుతమైన మాస్ ఇంటెన్స్ లుక్ లో ప్రెజెంట్ చేస్తోంది. రైల్వే ట్రాక్ పై ఒంటరిగా నిలబడి భుజంపై బ్యాక్ ప్యాక్ వేసుకుని వేళ్ల మధ్య బీడీతో చరణ్ మాస్ వైబ్ అదిరిపోయింది.